దేశ రక్షణకు అమరవీరులు అందించిన త్యాగం మరువలేనిదని విశ్రాంతి సైనికోద్యోగుల సంఘం అధ్యక్షుడు కోనేటి రామకృష్ణయ్య, ఉపాధ్యక్షుడు మూర్తి పెంచలయ్య, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గానుగపెంట హనుమంతరావు పేర్కొన్నారు. విజయ్ దివస్ ను పురస్కరించుకుని స్థానిక పోరుమామిళ్ల రోడ్డులోని అమరవీరుల స్తూపం వద్ద మాజీ సైనిక ఉద్యోగుల సంఘం, రాచపూడి నాగభూషణ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళి అర్పించారు. మనకు విజయాన్ని చేకూర్చిన రోజుగా ఆ రోజును విజయ్ దివస్గా కేటాయించబడినది. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో అప్పటి తూర్పు బంగ్లాదేశ్గా ఉన్నటువంటి ఇప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్ మనము సహాయార్థం పోయి మన అవసరానికి కాకుండా కొని తెచ్చుకున్న యుద్ధం ఇది. పాకిస్తాన్తో మనం యుద్ధం చేయాల్సి వచ్చింది సహాయార్థం కోసమై. అప్పట్లో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎముకలు కొరికే చలిలో డిసెంబర్ 16 అంటే -డిగ్రీ టెంపరేచర్లో ఉంటుంది. అటువంటి చలిలో యుద్ధం చేసి కొంతమంది మన సైనికులు ప్రాణాలు అర్పించినారు. దానికి గుర్తుగా డిసెంబర్ 16ను అమర్ జవాన్ డే, విజయ్ దివస్గా కేటాయించబడినది. దీనికి మన అందరము ప్రతి సంవత్సరము జ్ఞాపకార్థముగా స్మరించుకొని ఈ ఫంక్షన్ చేయవలసి వస్తుంది. దీనికి వచ్చిన మన మాజీ సైనికులకు, ఎన్సీసీ స్టాఫ్, ఎన్సీసీ విద్యార్థులకు, పాత్రికేయులకు వీళ్ళందరికీ పాదాభివందనములు చేస్తూ నమస్కారం. వాళ్ళ మీద గౌరవం చూపించాలి. మాజీ సైనికులు లేదే దేశం లేదు, రైతన్న లేదే మన కన్నం లేదు. రైతులను తర్వాత సైనికులను మనము కాపాడుకోవాలి. తర్వాత ఈ సందర్భంగా ఈ బద్వేలు పట్టణంలో ఈ స్తూపాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వీళ్ళు బద్వేలుకే ఒక మహతాయమానం. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, దేశ సైనికులు రక్షణగా ఉండాలని, ప్రభుత్వం వాళ్ళకి ఎల్లవేళలా రక్షణ కల్పించాలని, వాళ్ళ జోలికి రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ఆస్తులను కానీ వాళ్ళ హక్కులను కానీ హరిస్తే మాత్రం మేము సహించమని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. విజయ్ దివస్ శుభాకాంక్షలు.